ప్రభునందు ప్రియమైన దేవుని వల్లారా, మరొకసారి ఈ విధంగా దేవుడు మనల్ని అందరినీ ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లోకి తీసుకుని వచ్చి ఆయన వాక్యాన్ని మనమందరము కలిసి ఎంతో సంతోషంగా ఆనందంగా కనీసం ఈ అవకాశం నిమిత్తమైన పలు చోట్ల మందిర ద్వారాలు మూతమయ్యబడి మందిరాలకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న మనకు కనీసం ఈ అవకాశం ఇచ్చాడు. దీనిని బట్టి ఉన్నదానిలో మనము ఆనందించాలి కనుక మొదట దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞత ఆస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ వేసి చూస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను. పిల్లరా, ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోనికి ప్రవేశిద్దాం. దయచేసి ఎక్కడ ఉన్నా కూడా అందరూ ప్రార్థనలో ఏకీభించవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు నాయన. ఈ ఆదివార దినమున మేమందరము వాక్యము కొరకు ఆశతో తృష్ణగొని ఎదురు చూస్తుండగా మీ అమూల్యమైన మాటలను, మీ విలువైనటువంటి సందేశమును మాకు దయచేయమని వేడుకొనొచ్చు. ఏ వాక్యమైతే మీరు మా కొరకు సిద్ధపరిచి ఉంచారు, ఆ వాక్యం ద్వారా మేము మీకు మరింత సమీపస్తులం అవుటకు సహాయం చేయండి తండ్రి. వాక్యంలో ఉన్న అనేక విషయాలను గ్రహించుటకు, ఆ వాక్యంలో ఉన్న భావాన్ని మేము తెలుసుకొని ఆ ప్రకారంగా జీవించలాగున మమ్మల్ని మీరు సిద్ధపరిచి ప్రభు రాకడకు నా తండ్రి ఆయత్తపరచమని వేడుకొనొచ్చు. మీకే మహిమ ఘనత ప్రభావంలో చెల్లిస్తూ మా అందరితోనూ మీరు తోడై ఉండి మాట్లాడమని ప్రాధేయపడచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ కృతజ్ఞత ఆస్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, గత కొద్ది వారములుగా మనము మాట్లాడుకుంటూ ఆలోచిస్తున్నటువంటి ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేలు అను ఈరోజు 5వ భాగంలోనికి మనం వచ్చి ఉన్నాం. ఈ సందర్భాన్ని మనం ఎందుకు ఆలోచిస్తున్నామో మనకు తెలుసు. గత వారం కూడా తెలియచేయడం జరిగింది. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. మనకు తోడై ఉన్న దేవుడు మనల్ని విడువక ఎడబాయక పాత నిబంధన కాలంలో యేసు ప్రభు ఆత్మరూపిగా ఉంటూ మనకు సహాయం చేస్తూ వస్తున్నాడని వ్రాయబడిన ఈ మాటలను బట్టి మనం ఆలోచిస్తూ వస్తున్నాం. అయితే మానవులు దేవునికి దూరం అయిపోయినప్పుడు ఇంకా ఆలస్యం చేస్తే మంచిది కాదు అని ఆలోచించి శరీరధారిగా మన మధ్యలోనికి రావాలని నిర్ణయించుకొని మన మధ్యలోనికి వచ్చాడని మనకు తెలుసు. ప్రియులారా, యేసు ప్రభు లోకానికి వచ్చాడని, మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడని, దేవునికి దూరం అయిపోతున్న మన బ్రతుకులను తిరిగి దేవునికి సమీపంగా చేయాలని యేసు ప్రభు తీసుకున్న నిర్ణయం, మరణ శాసనాన్ని మన కొరకు వ్రాసి మన మధ్యలోకి వచ్చి ఆయన జీవించడం అన్నది చాలా గొప్ప విషయం. ఆయన ఏదో పని లేకుండా ఖాళీ ఉన్నాడు కనుక ఏదో అలా పిక్నిక్ వెళ్దాము, టూర్కి వెళ్దాము అన్నట్లుగా పరలోకం నుండి భూమి మీదకి ఆయన రాలేదు. యేసు ప్రభు ఈ లోకానికి రాకపోయి ఉంటే మనం నశించిపోయేవాళ్ళం. మనం నశించి దేవునితో సమాధాన పడక ఏనాడు నిత్యాగ్నిలోనికి మనం ఏర్పాటు చేయబడిన వారంగా ఉండేవారం. ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేలు. లూకా సువార్త 24:13 వచనం నుండి 27వ వచనం వరకు యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత, శిలువ మీద నుండి ఆయన లేచిన తర్వాత, సమాధిలో నుండి తిరిగి లేచిన తర్వాత ఆ ఇద్దరికి కనబడి, ఇంకనూ మొన్న మీరు శిలువ మీద చంపిన ఆయన గురించి మీకు అర్థం అవ్వట్లేదా? పాత నిబంధనలో మోషేయు సమస్త ప్రవక్తలను అవన్నీ నా గురించే కదా రాయబడినవి. ఆనాటి ప్రజలు ఎదురు చూశారు,
నేను వస్తానని, మీ అందరికీ రక్షణ తీసుకొస్తానని వాళ్ళందరూ ఎదురు చూశారు. ఆనాటి వారి నిరీక్షణ నేను వస్తానని ఎదురు చూశారు. ఆయన శరీరధారిగా మన మధ్యలో నివసించినప్పుడు ఆనాటి ఇశ్రాయేలు జనాంగం నమ్మి ఉండాలి యేసు ప్రభువును. నమ్మలేకపోవటం వారి నష్టం. నమ్మలేకపోవడం వారి యొక్క దాన్ని ఏమనాలంటే, ప్రపంచంలో ఉన్న సిరి సంపదలన్నిటినీ ఒకచోట వేసిన యేసు ప్రభువుతో సమానం కావు. అలాంటి యేసు ప్రభు వారి మధ్యలో నివసించినప్పుడు ఆయన నమ్మకపోవటం వారు చేసుకున్న ఒక పెద్ద కర్మ. అది చూద్దాం. అదే లూకా సువార్త 24:25 నుంచి 27 వచనం వరకు. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించిన అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గురించిన వచనముల భావం వారికి తెలిపాను. ఇందులో భాగంగా పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాలలో యేసు ప్రభు ఎక్కడున్నాడు, ఏ విధంగా ఇశ్రాయేలుతో జీవించాడు, ఆనాటి ప్రపంచానికి ఆయన ఆత్మరూపిగా ఎలా పరిచయం చేయబడ్డాడు, సమస్తము ప్రభువు చుట్టూ తిరుగుతూ ఉంది, కేంద్ర బిందువుగా సమస్తము ఉన్నదన్న విషయం, సమస్తము కేంద్ర బిందువుగానే యేసు ప్రభువును చేసుకొని మనకు కనబడుతున్నట్లు ఈ వాక్యాలను బట్టి ఆలోచించవచ్చు. ప్రియులారా, ఇందులో భాగంగా మనము ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేలు అను మొదటి భాగంలో ఆదికాండం నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను చూసాం. నిర్గమకాండం నుంచి కొన్ని విలువైన విషయాలను చూసాం. లేవియాకాండంలో కూడా మనం చూడటం జరిగింది. ఈ శీర్షికలో భాగంగా ఈరోజు సంఖ్యాకాండంలో ప్రభువు మనకు ఎలా పరిచయం చేయబడుతున్నాడో అని సంఖ్యాకాండంలోనికి ప్రవేశించి మనం ప్రభువును గురించిన కొన్ని వాస్తవాలను వెలికి తీయబోతున్నాం. మీ అందరూ సిద్ధంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వారమే మొదటిసారిగా మీరు వింటూ ఉంటే, అలా కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వారి కొరకు కూడా ఈ ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేలు అన్న ఈ శీర్షిక ప్రతి ఆదివారం మనం మాట్లాడుకుంటూ, యేసు ప్రభువును గురించిన లేఖనములు పాత నిబంధనలో అనేకం ఉన్నప్పటికీ అన్నిటినీ వివరించడానికి సమయం సరిపోదు కనుక పాత నిబంధనలోని ప్రతి పుస్తకంలో ఒక సందర్భాన్ని చూసుకుంటూ అలా 39 పుస్తకాలలో ప్రభువును గురించిన సందర్భాలను మనం మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. ఈ విషయాలను, మోషేయు సమస్త ప్రవక్తలను చెప్పిన విషయాలను ఎవరు ఎప్పుడు ఎవరికి వివరించారు అని చూస్తే, మనం చదువుకున్న లూకా సువార్త 24లో ఎమ్మాయు మార్గంలో ఆ ఇద్దరు నడుచుకుంటూ పోచున్నప్పుడు యేసు ప్రభు వారికి ప్రత్యక్షమై వారితో మాట్లాడుతున్నాడు, ప్రవక్తలు నా గురించి రాశారని. ప్రియులారా, సంఖ్యాకాండంలో ఒక సందర్భంలో బండలో నుండి నీరును వారు పొందుకుని దేవుడిచ్చిన జలమును స్వీకరించారు. అది మనకు సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో ఒక సందర్భం కనబడుతుంది. చూద్దాం. సంఖ్యాకాండము 20 8వ వచనంలో నీవు నీ కర్రను తీసుకుని నీవు నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళనిచ్చును అన్నది. చూసారా? ఈ బండ గురించి మనకు కృత నిబంధనలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతూ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 2 నుంచి 5వ వచనం వరకు మనం చూడగలిగితే, అందరూ మోషేను బట్టి మేఘములను సముద్రములను బాప్తిస్మము పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలైనగా
తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి, ఆ బండ క్రీస్తే అని బండను గురించి మనకు సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో కనబడుతున్నప్పటికీ ఆ అధ్యాయం దాటుకుని మరొక సందర్భంగా మనకు కనబడుతుంది సంఖ్యాకాండం 21. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకునే విధానం, ఒక పద్ధతి ఉంటుంది. చాలామందికి అభిప్రాయం, ఇప్పుడు మనం ప్రస్తుతం క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాం కాబట్టి పాత నిబంధనతో ఇంక సంబంధం లేదు, మనకు అవసరమే లేదు అనే అభిప్రాయంలో ఉంటారు. మనం చదువుకునే చదువుల్లో కూడా ముందు ఏబిసిడీలు నేర్చుకుంటేనే పెద్ద పదాలు రాయగలం, ఆ పదాల నుంచి పెద్ద వాక్యాలు రాయగలం, ఆ వాక్యాల నుంచి పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు, ప్యాసేజీలు అన్ని రాయగలం. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనతో పనే లేకపోయింటే దేవుడు మన కొరకు ఈ 66 పుస్తకాల సముదాయాన్ని ఎందుకు ఇస్తాడు? వీటికి అవసరం ఉంది కనుకనే దేవుని గురించి తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే ప్రారంభము నుండి దేవుని యొక్క ప్రేమ ఏంటో తెలుసుకోండి, ప్రారంభము నుండి మనుషులను దేవుడు ఎంతగా ప్రేమించాడో తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే పాత నిబంధన నుండి ఆయన ప్రేమను పరిచయం చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో కనపడే యేసు ప్రభువును మనం చూడబోతున్నాం. సంఖ్యాకాండంలో యేసు ప్రభువా, అది కూడా 21వ అధ్యాయంలోనా అన్న ప్రశ్న మనకు రావచ్చు. ప్రియులారా, దేవుడు ఏది ప్రవేశపెట్టినా, ఏది రాయించినా పరిశుద్ధ గ్రంథంలో దాని నుంచి మనకేదో నేర్పించాలని, దాని ద్వారా మనము బోధన అందుకోవాలని, మన బుద్ధిలో ఏదైనా సమస్య ఉంటే వాక్యం ద్వారా సరిచేసుకొని మన బుద్ధిని మార్చుకోవాలని, మనం బోధన అందుటకు, మన బుద్ధి మారుటకు, దేవుని వైపుకు తిరుగుటకు ఈ వాక్యాలను రాయబడ్డాయన్న విషయం మనం గ్రహించాలి. ఒక వాస్తవాన్ని, ఒక సత్యాన్ని చూపించే ముందు, ఒక నిజాన్ని చూపించే ముందు కొన్ని నీడ లాంటివి, కొన్ని ఛాయ లాంటివి చూపించుకుంటూ వస్తాడు దేవుడు. అందుకే నన్ను బాగా ఆలోచింపజేసిన వచనాలలో ఒక వచనం, సంఖ్యాకాండం 21కి వెళ్ళే ముందుగా ఒకసారి క్రొత్త నిబంధనలోనికి వెళ్ళి కొలసీ పత్రిక 2వ అధ్యాయం చూద్దాం. కొలసీ పత్రిక 2. జాగ్రత్తగా వినాలి, చాలా విలువైన విషయాలు మీరు వింటున్నారు ఈరోజు. ఇంకా ఏం చెప్పకముందే చాలా విలువైనది అని మీరు అంటున్నారు ఏంటి అని మీరు అనుకుంటుంటే ఖచ్చితంగా వినండి చివరి వరకు. ఈ వాక్య వివరణలు ఎలా ఉంటాయంటే ప్రారంభంలో అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటాయి. ఐ రిపీట్, దీన్ని ఫోకస్ చేసి అంతం వరకు ప్రతి సందేశం ఎప్పుడు కూడా వినాల్సిన పద్ధతి ఏంటంటే ప్రారంభంలో ప్రారంభ పలుకులు వినేసి ఇందులో ఏముందులే అని అలా వెళ్ళిపోకుండా చివరి వరకు వింటూ ఉంటేనే అందులో ఉన్న మాధుర్యం ఏంటో అర్థమవుతుంది. అందుకే చివరి వరకు జాగ్రత్తగా విందాం. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో, కొలసీ పత్రిక 2:17లో, ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. ఎంత బాగుంది చూడండి మాట, నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. ఏంటి నిజస్వరూపం? పాత నిబంధనలో రాయబడిన కొన్ని సందర్భాల గురించి మాట్లాడుతూ 16వ వచనం పైన కూడా చదివితే, 2 కొలసీ పత్రిక 2:16-17. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవనికి మీ అవకాశం ఇయ్యకుడి. ఇది రాబో వాటి ఛాయే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. ఏదో ఒక నిజస్వరూపం ప్రభువులో ఉన్నది. ఈ నిజస్వరూపాన్ని చూపించడానికి పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు రాసిన వచనాలన్నీ, ప్రవచనాలన్నీ, వాక్యాలన్నీ, ఇదిగో మేము చూపిస్తున్నది ప్రభువును చూడమని. మీవన్నీ రాసినది దేని కొరకు అంటే మీరు ప్రభువును చూడాలి. మేము మాట్లాడిన ప్రతి మాట, మేము రాసిన ప్రతి మాట, నడవమని చెప్పిన మార్గం, ప్రతిదీ ఎక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తుంది అని అంటే ప్రభు వద్దకు మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఆనాటి ప్రవక్తలు ఇశ్రాయేలీయులకు నేర్పించిన మాటలు ఆలోచిస్తే అణువణువున వారు పరిశుద్ధుడైన మా అందరి కొరకు ప్రాణాన్ని ధారపోసిన యేసు ప్రభువును చూపించడానికి వారు ఎంత ప్రయత్నించారో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే
ఆనాటి ఇశ్రాయేలీయులు నమ్మక అవిశ్వాసులైపోయారు. అలాంటి అవిశ్వాసులుగా మనం ఉండకుండా జాగ్రత్త పడాలని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది. ప్రియులారా, నిజ స్వరూపం ఏంటో కొలస్సీ పత్రిక 2:17 ప్రకారముగా అక్కడ రాయబడిన సందర్భం పండుగ అమావాస్యలకు సంబంధించినదైనప్పటికీ పాత నిబంధనలో రాయబడిన ప్రవచనాల నిజస్వరూపము నాలోనే ఉందని లూకా సువార్త 24లో ఎమ్మాయి మార్గంలో ఇమ్మానుయేలు చెప్పట్లేదా మనతో? ఆనాడు వారు రాసిన మాటలన్నీ దాని నిజస్వరూపము నేనే, ఆ వాక్యాల నెరవేర్పు నేనే. లేఖనములలో ఏది కూడా కొట్టివేయడం నేను రాలేదు, కానీ వాటన్నిటిని నెరవేర్చడానికి నేను వచ్చాను. యేసు ప్రభు నిర్ణయం తీసుకుని భూమి మీదకి రావటం అది మనకెంతో ధన్యత. ఆయన చూపించిన మార్గాన్ని మనం వెంబడించడం మనకు ఎంతో గొప్ప ధన్యత. అది ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. చూద్దాం, ఆలస్యం చేయక సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో ప్రభువును గురించిన ఒక సందర్భాన్ని మనం చూడబోతున్నాం. జాగ్రత్తగా చూడండి ప్రియులారా. సంఖ్యాకాండము 21 4వ వచనం నుండి మనం చూస్తున్నాం. సంఖ్యాకాండం 21 4వ వచనం. వారు అనగా ఇశ్రాయేలీయులు ఎదోము దేశమును చుట్టిపోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనులు ప్రాణము సొమసిల్లను కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఇశ్రాయేలీయుల జనాంగం ఏం చేశారట? దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడడం ప్రారంభించారు. ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది. దేవుడు వారికి మన్నాను ఇచ్చి పోషిస్తుంటే దేవుడిస్తున్న ఆహారాన్ని ఎలా తిరస్కరిస్తున్నారు చూడండి. మీరు అరణ్యంలో నడుచుకుంటూ పోతుంటే ఎవరి మీద శనిగారట? వీరు దేవునికిని మోషేకును విరోధముగా శనిగారు. దేవునికి విరోధముగా మాట్లాడటం అంటే ఏంటి? దేవుని నాయకత్వం మాకొద్దు, దేవుని యొక్క నడిపింపు మాకొద్దు. దేవుని తరపున ప్రతినిధిగా, దేవుని పరిచారకునిగా, సేవకునిగా మోషే నడిపిస్తూ ఉంటే ఈ మోషే నడిపించే మార్గం మాకొద్దని దేవుణ్ణి తిరస్కరించారు, మోషే గారిని తిరస్కరించారు. ఎప్పుడైతే మనిషి దేవుని నాయకత్వాన్ని విసర్జిస్తాడో, ఎవరి నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు? సాతాను నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు. అపవాది నాయకత్వంలో ఉండాలి, అపవాదితో నేను చేతులు కలపాలని దేవునికి విరోధముగా బయలుదేరారు ఈ ప్రజలు. ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి అంటే, వీరి బ్రతుకులు బాగున్నాయా? ఐగుప్తులో వీరి బ్రతుకులు ఏమైనా బాగున్నాయా? వీరి పరిస్థితి చూడండి ఐగుప్తులో ఎలా ఉందో. ఒక వచనాన్ని అలా వెళ్ళి చూసుకొని వెంటనే ఇక్కడికి వద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయం. ఐగుప్తులో వీరి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనం చూస్తే, నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనం నుండి మనం చూస్తే, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరను. ఈ ఐగుప్తీయులు మమ్మల్ని వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు, దేవా మమ్మల్ని రక్షించు అని దేవునికి మొరపెట్టారట. కాగా దేవుడు వారి మూలుగులీడారట. ఐగుప్తు దేశంలో మా బ్రతుకులు బాలేవని. అలా ఒకప్పుడు మూలుగులీడి మేము వెట్టి చాకరీ చేస్తున్నాం, మేము ఇక్కడ చచ్చిపోతామేమో ప్రభువా మమ్మల్ని కాపాడు అని దేవునికి మొరపెట్టిన వీరు కాలం గడిచి దేవుని వాగ్దానాన్ని పొందుకునే సమయంలో మార్గంలో ఉండగా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలని చూస్తున్నారు. సంఖ్యాకాండం 21లో మీరు అంటున్న మాట మోషే గారితో 5వ వచనం. సంఖ్యాకాండం 21:5. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? మా బ్రతుకులు ఐగుప్తులోనే బాగున్నాయని అంటున్నారట. మా బ్రతుకులు ఐగుప్తులోనే బాగున్నాయి. వెనక్కు తిరిగి చూస్తున్నారు. ఒకనాడు సొదొమ గొమొర్రా ప్రాంతాల నుండి లోతు గారి కుటుంబాన్ని దేవుడు రక్షించుకుంటూ వెళ్తే, నేను తిరిగి వెనకకే వెళ్ళాలి అని వెనక్కు తిరిగి చూసినటువంటి లోతు గారి భార్య ఉపస్తంభం అయిపోలేదా? ఆలోచించండి ఒకసారి.
ఈ 5వ వచనంలో వీరు చేస్తున్న పాపం దేవుని లీడర్షిప్ని వద్దనుకుంటున్నారు. దేవుడు నాయకుడిగా వద్దని కోరుకుంటున్నారు వీరు. దేవుడు వద్దు, దేవుడు నిలబెట్టిన మోషే గారు వద్దు. దేవుడు వద్దు, దేవుడు నిలబెట్టిన మోషే మాకొద్దు. ఎందుకు సణుగుతున్నారు చూడండి. ఎందుకు సణుగుతున్నారంటే ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని అన్నము మాకు అసహ్యమైనదని ఈ జైనుడు పొట్ట కూటి కొరకు దేవుణ్ణి తిరస్కరించిన వ్యక్తిత్వాలు కనబడుతున్నాయి ఇశ్రాయేలీయులు. వీరికి చేసిన మేళ్ళు ప్రతి ఆదివారం మనం గుర్తు చేసుకుంటున్నాం. దేవుడు ఇశ్రాయేలులకు చేసిన మేళ్ల గురించి, ఈ ఇశ్రాయేలులకు దేవుడు చేసిన మేళ్ల గురించి, ఈ ఇశ్రాయేలు దేవునికి చేసిన అన్యాయం గురించి ప్రతి వారం వింటున్నా మన మనసులో అనిపిస్తుంటుంది, ఓ ఈయన ఇశ్రాయేలుల గురించి చెబుతున్నాడు అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. నో, చూపిస్తున్నది ఇశ్రాయేలులైనా ఆ స్థలంలో మనం ఉన్నామనుకోండి. ప్రస్తుతానికి మనం కూడా దేవునికి ఎన్ని మారులు అవిధేయులుగా తిరిగాం ఆలోచించండి ఒకసారి. ప్రతిరోజు మనం బాధపడాల్సిన విషయం, అలానే ప్రతిరోజు ఆనందించాల్సిన విషయం కూడా. ఎన్నో మారులు చెబితే అప్పుడు వచ్చాం మనం ప్రభువులోనికి. చెప్పిన వెంటనే రాలేదు. సేవకులు వచ్చి అమ్మ మారు మనసు పొందండి, అయ్యా మారు మనసు పొంది రక్షణలోనికి రండి. అన్ని మారులు చెబితే మన చెవికి ఎక్కలేదు, మన మనసుకు ఎక్కలేదు. ఆ తర్వాత రక్షణ పొందుకున్న తర్వాత దాన్ని బట్టి ఆనందించాలి. కానీ ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని, ప్రభువా నేను ఎందుకు ఇంత మూర్ఖునిగా ప్రవర్తించాను, ఇన్ని మారులు నాకు బోధ జరిగినప్పటికీ మీ సేవకుల ద్వారా మేము ఎందుకు వినలేదు. ఎప్పుడైతే దేవుని మీద సనిగారో 6వ వచనంలో సంఖ్యాకాండం 21:6లో అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. 5-6 వచనాలు సంఖ్యాకాండం 21 మనం చూసినది. ఈ 5-6 వచనాలలో జరుగుతున్న సంఘటన మీరు జాగ్రత్తగా చూడండి. 2 వచనాలు, కానీ అందులో ఉన్న సందేశం మాత్రం చాలా పెద్దది. దేవుణ్ణి తిరస్కరించటం, దేవుడు చెప్పిన వాగ్దానాన్ని నమ్మకపోవటం, ఆయన చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచకపోవటం వీరి బ్రతుకులకు మరణాన్ని తెచ్చిపెట్టింది. అంటే మొదట పాపం చేశారు. సీక్వెన్స్ చూడండి ఎలా ఉందో. ఈ సందేశం 3 భాగాలు ప్రధానంగా. 1 సిన్, పాపం. 2 పాపము చేయగానే తీర్పు, జడ్జిమెంట్ వచ్చింది. ఇక్కడ ఎవరు రక్షించాలి? సేవియర్ కావాలి, రక్షకుడు కావాలి. ఇప్పుడు ఏంటి వీరు చేసిన పాపం? మాకు ఈ దేవుడు అవసరం లేదన్నారు. ఇక్కడ 5వ వచనంలో ఈ దేవుడు మమ్మల్ని నడిపించాల్సిన అవసరం లేదనేసారు. ఈ దేవుడు వద్దు, ఈ దేవుడు నిలబెట్టిన మోషే అను దేవుని ప్రతినిధి మాకు అవసరం లేదు. ఎప్పుడైతే దేవుణ్ణి తిరస్కరించారో, ఎవరిని తిరస్కరించినట్లు? జీవాధిపతిని తిరస్కరించినట్లు. దేవుణ్ణే తిరస్కరించారంటే దేవుని ఆజ్ఞలను కూడా వీరు ఏం చేసినట్లు? ఇప్పుడు తిరస్కరించినట్లే. దేవుని ఆజ్ఞను తిరస్కరిస్తే అవిధేయులైతే దీన్ని ఏమంటారు? ఆజ్ఞను అతిక్రమిస్తే ఏమవుతుంది? పాపం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక చూడండి వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక. ప్రతిదీ మనము ఖచ్చితంగా వచనాలను చూసుకుంటూ ముందుకెళ్ళాలి. 3వ అధ్యాయం 4వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపం. అయ్యో పాపం కాదు ఇది. తెలుగు పదంలో పాపం అన్నప్పుడు దాని భావం వేరు, దాని అర్థాలు వేరు. ఎప్పుడైనా పాపం అన్నప్పుడు ఎవరైనా కింద పడితే, లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగితే అయ్యో పాపం
అంటారు చూసారా, ఆ పాపం కాదు ఇది. ఇక్కడ మాట్లాడుతున్నది సిన్, ఆజ్ఞను అతిక్రమించిన పాపం ఇది. ఏ ఆజ్ఞను అతిక్రమించారు? నేనున్నాను, మీతో నడిపిస్తాను, నమ్మండి, విశ్వసించండి, వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోండి అని దేవుడు సెలవిస్తే, సంఖ్యాకాండం 21:5 వీరు ఏం చేశారు? మాకు ఈ దేవుడు వద్దు, మోషే వద్దు అనేసారు. దేవుణ్ణే వద్దన్నప్పుడు ఇక దేవుని ఆజ్ఞలతో పనేముంది వీరికి? ఎప్పుడైతే దేవుణ్ణి వద్దనుకున్నారో ఆజ్ఞను అతిక్రమించారు, పాపం చేశారు. పాపం చేయటం ఆలస్యం, పాపము వలన వచ్చు జీతము మరణం. రోమపత్రిక 6:23 అదే. రోమపత్రిక 6:23 పాపము వలన వచ్చు జీతం మరణం. ఎలా వస్తుంది చూడండి. సంఖ్యాకాండం 21:5-6 సీక్వెన్స్ ఎలా జరుగుతుందో. దేవుడు చక్కగా వారు వేసుకున్న చెప్పులు అరిగిపోకుండా, వారు ధరించిన వస్త్రాలు పాతగిరిపోకుండా అంత జాగ్రత్తగా దేవుడు వారిని కాపాడుకుంటూ వస్తే, వారి కళ్ళ ఎదుటిన ఎన్నో సూచక్రియలు, మహత్కార్యాలు దేవుడు చేస్తే, ఐగుప్తు దేశంలో ఎప్పుడు ఎన్నడూ కానీ విని ఎరుగని మహత్కార్యాలు ఐగుప్తు దేశంలో జరిగితే, వాటన్నిటినీ ప్రత్యక్షంగా చూసిన ఈ ప్రజలు ఇంకనూ అవిశ్వాసులుగా మారిపోయి ఈ దేవుడు మాకు వద్దని అంటున్నారు. ఎన్ని మార్లు ఈ ఇశ్రాయేలీయులు దేవుణ్ణి మనస్సును గాయపరుస్తారో ఆలోచించండి. ఎప్పుడైతే పాపం చేశారో మనకు వెంటనే గుర్తు రావాలి, పాపం వలన వచ్చే జీతము మరణం. ఎలా జరిగింది చూడండి. సంఖ్యాకాండం 21:5-6 5-6 ఏం జరుగుతుంది? ఎప్పుడైతే దేవుడు మాకు వద్దు అన్నారో వెంటనే వారి మధ్యలోనికి దేవుడు వేటిని పంపించాడు? తాపకరములైన సర్పములను పంపించాడు. తాపకరములైన సర్పములు, విష సర్పాలు వారిలోనికి ప్రవేశించి కాటు వేశాయి. ఆ కాటు పడ్డం ఆలస్యం, ప్రాణాలు కోల్పోయారు. దీన్ని మనం మన వాడుక భాషలో, అనగా రోజు జ్ఞాపకం చేసుకునే బైబిల్ భాషలో మనం ఆలోచిస్తే, దేవుని వద్దని తిరస్కరించారు, పాపం చేశారు. పాపం చేయటం ఆలస్యం, దేవుడు కొంచెం పక్కకు తప్పుకునేసరికి వెంటనే పాములు వచ్చి, సర్పాలు వచ్చి కాటేశాయి. అది కాటు వేయడం ఆలస్యం, ప్రాణాలు కోల్పోయారు. పాపం చేశారు, పాపం వలన వచ్చే జీతం మరణం వారి మీదకి వచ్చి పడింది. అలానే విడిచిపెట్టేస్తే తర్వాత మేము చచ్చిపోతున్నాం, మేము నశించిపోతున్నాం, మమ్మల్ని కాపాడండి అని మళ్ళీ ఎప్పుడైతే సర్పపు కాటు పడిందో, ఆ సర్పపు కాటు పడటం ఆలస్యం, ఇదిగో 7వ వచనంలో ఆ ప్రజలందరూ మళ్ళీ మోషే గారి వద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసి తిని ఆయన మా మధ్య నుండి సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి. 5, 6, 7 ఈ 3 వచనాలు. 5వ వచనంలో పాపం చేశారు, 6వ వచనంలో తీర్పు వచ్చింది, 7వ వచనంలో విజ్ఞాపన చేస్తున్నారు మమ్మల్ని కాపాడమని. 8వ వచనానికి వచ్చేసరికి సేవియర్, రక్షణ, దేవుడు రక్షణ అను ద్వారాన్ని తెరుస్తున్నాడు. అక్కడ దేవునితో కలిసి ఉండమని పిలుపుని అందించినప్పుడు ప్రజలు వచ్చి ఆయన పాదముల చెంత చేరాలి. దేవా మేము తప్పు చేశాం, మమ్మల్ని క్షమించు అని ఒక్క మాట అడుగుతున్నారు. 7వ వచనంలో అడగడం ఆలస్యం. క్షమించే విషయంలో మన దేవునితో సమానమైన వారు ఇంకెవరు లేరు. మనిషి మనసు మార్చుకొని దేవుని పాదాల చెంతకు చేరి, దేవా నేను పాపిని, నన్ను క్షమించిన ఒక్క మాట అంటే చాలు, విరిగి నలిగిన మనసుతో ఎక్కడి నుండైనా కూడా, ఈ సృష్టిలో ఎక్కడి నుండైనా కూడా ఆయన వెంటనే రక్షించడానికి సమర్థుడు. ఆయన రక్షణ ఎప్పుడు మన హృదయమును ద్వారం వద్ద నిలబడి ఉంటుంది. మనమే మన హృదయాన్ని ఆయనకు తెరవకపోవటం మనం చేస్తున్న తప్పు. ఎలా ఉంది చూడండి ఇక్కడ 7వ వచనంలో. కాబట్టి ప్రజలు మోషే యుద్ధకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసి తిని, దేవా మేము నశించిపోచున్నాము అన్న భావం అది. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పమును తొలగించినట్లు ఆయనను వేడుకొనుమన్నది. అప్పుడు దేవుడు మోషే గారి ప్రార్థన విని
ఇదిగో మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా దేవుడు, నీవు తాపకారమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టాను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ఆల్రైట్, ఇది సీక్వెన్స్, వరుస క్రమం. అరణ్యంలో మార్గంలో నడుచుకుంటూ పోచుండగా దేవునికి విరోధంగా సనిగి పాపం చేశారు. పాపం చేయటం ఆలస్యం, మరణం సంభవించింది. మరణం సంభవిస్తుండటం చూసి వెంటనే వారు మనస్సు మార్చుకొని మేము దేవునికి విరోధంగా తప్పు చేశామని దేవుని పాదాల చెంత చేరి, దేవా మమ్మను రక్షించు అని అడుగుతున్నారు. అప్పుడు దేవుడు మోషే గారికి ఒక మాట ఇచ్చాడు, ఒక ఇత్తడి సర్పాన్ని చేయించు, నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టు. అప్పుడు మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి ఒక స్తంభం మీద నిలబెట్టాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి. ఇశ్రాయేలీలు అని లక్షల మంది ప్రయాణాలు చేసుకుంటూ పోతున్నారు అరణ్యంలో. ఎవరికి పాము కాటేసినా కూడా ఆ పాము కాటు పడిన ప్రతి ఒక్కరు ఇప్పుడు దేవుని చూడాలి, అలా తల ఎత్తి స్తంభము మీద వేలాడుచున్న సర్పాన్ని చూడాలి, ఆ ఇత్తడి సర్పాన్ని. దేవుడు పెట్టిన ఈ గుర్తు ఎందు నిమిత్తమై ఉందో మనకు తెలియదు ప్రస్తుతానికి, ఇంకొంచెం ముందుకెళ్తే అర్థమవుతుంది. వీరికి సర్పపు కాటు పడ్డం ఆలస్యం, వెంటనే స్తంభం మీద వ్రేలాడుచున్న ఇత్తడి సర్పాన్ని చూడాలి. ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తానే వీరికి కాటు వేయబడగా ఈ విషము వారిలో నుండి తొలగిపోతుందట. ఎప్పుడు? దేవుడు నిలబెట్టిన ఆ సర్పాన్ని అలా చూస్తూ ఉండగా. అంటే వీరిలోనికి ప్రవేశించిన ఈ సర్పపు విషం ఆ స్తంభం మీద ఉన్న సర్పాన్ని చూస్తూ ఉండగా ఆ విషయం అలా తొలగిపోతుందట. అంటే ఆ దేవుడు పెట్టిన పద్ధతి ఆనాటి కాలంలో సూచనగా పెట్టాడు. అక్కడ రాబోయే రోజుల్లో ఒక నిజ స్వరూపాన్ని చూపించడానికి దేవుడి పద్ధతిని పెట్టాడు. అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టమైన, ఆలోచిస్తే అర్థమవుతుంది. ఇదిగో వ్రేలాడుచున్న ఆ ఇత్తడి స్తంభం, ఇత్తడి సర్పం, ఆ స్తంభం మీద వేలాడుచున్న ఇత్తడి సర్పం వీరికి కాటు వేయబడ్డం ఆలస్యం. దానిని చూస్తే వారు బ్రతుకుతారట. ఇలా పదే పదే మనం అంటూ ఉన్నాం అనుకోండి, వీరికి సర్పపు కాటు పడింది. దేవుడు చెప్పిన మాటను బట్టి ఈ విషయమంతా దేనిలోకి వెళ్ళాలి? ఆ స్తంభము మీద కనబడుతున్న ఇత్తడి సర్పములోనికి వెళ్ళిపోవాలి. ఆ విషయముతో అలానే ఉంటే, ఆ సర్పపు కాటుబడి అలానే ఉంటే చచ్చిపోతారు. పరోక్షంగా దేవుడు చెబుతున్నాడు, మీకు సర్పపు కాటు పడితే ఇదిగో స్తంభం మీద వేలాడుతున్న సర్పాన్ని చూడు, స్తంభం మీద వేలాడుచున్న సర్పాన్ని చూడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చెప్పుకుంటూ వస్తున్నాగా, సంఖ్యాకాండం 21లో ప్రభువును చూద్దామని, సంఖ్యాకాండం 21లో ప్రభువును చూద్దామని అంటూ వస్తున్నానుగా. ఆ 21లో ఉన్న ప్రభు ఎవరో ఒకసారి మనం చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం, గాస్పల్ ఆఫ్ జాన్ చాప్టర్ నెంబర్ 3. యేసు ప్రభువుకు నికోదేము అను పరిసయ్యునికి జరుగుతున్నటువంటి సంభాషణ. ఈ సంభాషణలో 10వ వచనం నుండి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు కొన్ని విషయాలు నికోదేముతో. ఏమంటున్నాడంటే, నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా నికోదేము అని యేసు ప్రభు నికోదేముతో అంటూ, మేము ఎరిగిన సంగతి చెప్పుచున్నాము, చూచిన దానికి సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యం మీరు అంగీకరింపని నీతి నిశ్చయముగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగ నమ్ముతురు?
మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండి మనుష్య కుమారుడే తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు అని సంఖ్యాకాండం 21లో మనం చదువుకున్న సందర్భాన్ని యేసు ప్రభు తీసి మాట్లాడుతున్నట్టు చూడండి. ఇక్కడ 14-15లో అరణ్యములో మోషే సర్పమును ఎలాగో ఎత్తనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అరణ్యములో సర్పపు కాటు పడిన ప్రతి ఒక్కరూ మోషే నిలబెట్టిన ఇతడి స్తంభాన్ని చూడగా వారిలోనికి ప్రవేశించిన ఈ శాపం, వారిలోనికి ప్రవేశించిన ఈ విషయం ఎలాగైతే తొలగిపోయిందో, నేను ఈ మనుష్య కుమారునిగా భూమి మీదకి వచ్చిన నేను స్తంభము మీద నన్ను నిలబెడతారు రానున్న రోజుల్లో. మోషే గారు ఇత్తడి సర్పాన్ని నిలబెట్టిన ఆ సందర్భాన్ని యేసు ప్రభు నికోదేముకు చూపిస్తూ, ఆనాడు సర్పపు కాటు పడితే వారు నిదానించి స్తంభము మీద ఉన్న ఇత్తడి సర్పాన్ని చూడగా వారిలో ఉన్న విషయం ఎలాగైతే పోతుందో, వారు ఎలా తిరిగి మళ్ళీ బ్రతుకుచున్నారో రానున్న రోజుల్లో, ఓ నికోదేము, నన్ను అలా మ్రాను మీద స్తంభము మీద నన్ను నిలబెడతారు. మోషే ఇతడి సర్పాన్ని చేసి స్తంభం మీద ఎత్తి నిలబెట్టినట్లుగా నన్ను నిలబెడతారు. కాటు పడిన వారికి ఆది మహాఘట సర్పం వేసిన కాటు, అపవాది సాతానుడు అను వీడు మనుషుల మీదికి తన విషాన్ని పంపించగా, వారిని పాపములో ముంచివేయగా, నేను వీరి కొరకు ఏం కాబోతున్నానంటే వారి పాపమునంతటినీ నేను స్వీకరించబోతున్నాను. ఆనాడు వారి శరీరాలలోనికి, వారి దేహాలలోనికి ఈ సర్పపు విషం ఎలాగైతే ప్రవేశిస్తే వారు నిదానించి ఆ ఇత్తడి సర్పాన్ని చూసినప్పుడు ఎలాగైతే తిరిగి బ్రతికారో, దేవుడు చెప్పిన మాటను విని నమ్మి విశ్వసించి ఎలాగైతే వారు తిరిగి బ్రతికారో, ప్రాణాలు కోల్పోకుండా భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ మ్రాను మీద వేలాడుచున్న నన్ను నమ్మాలి. ఏమని నమ్మాలి? ఇదిగో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఏమని నమ్మాలి అని అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, క్షమించాలి 2వ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దాం. 21వ వచనం, అందులో 2వ భాగం, పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపం ఎవరిలోనికి ప్రవేశించింది? మనలోనికి ప్రవేశించింది. మనలోనికి ప్రవేశించిన ఈ పాపాన్ని ఎవరు స్వీకరించారు? మ్రాను మీద, స్తంభము మీద వేలాడదీయబడిన యేసు ప్రభు మన పాపాన్ని స్వీకరించలేదా? ఇదే విషయాన్ని, ఇదే సందర్భాన్ని యోహాను సువార్త 3:14లో, ఇదిగో మోషే ఇత్తడి సర్పాన్ని ఎత్తి నిలబెట్టాడుగా, ఆ ఇత్తడి సర్పం చాలా కష్టంగా ఉండొచ్చు అర్థం చేసుకోవడం. యేసు ప్రభువుని దేవుని గొర్రెపిల్ల అంటే మనము ఆనందపడతాం. యేసు ప్రభువును యూదా గోత్రపు కొదవ సింహం అంటే అవును మనం ఆనందపడతాం. కానీ యేసు ప్రభు మనందరి కొరకు మోషే ఎలాగైతే ఇత్తడి సర్పాన్ని నిలబెట్టాడో, ఆ ఇత్తడి సర్పపు స్థలములో కాలము గడిచిన తర్వాత యేసు ప్రభు మన కొరకు అలా నిలబడ్డాడని, తనను తాను పాపము లేనివాడైనప్పటికీ మన కొరకు మన పాపాన్ని, మన శాపాన్ని, మనకొచ్చిన ఈ విషయాన్ని, మనలోనికి ప్రవేశించిన ఈ విషయాన్ని ఆయన స్వీకరించి మన కొరకు ఆయన శాపగ్రాహి అయ్యాడు. చూడండి అక్కడ, ఆ ఇత్తడి సర్పంతో పోల్చుకుంటున్నాడు యేసు ప్రభు. అది నేనే. ఆనాడు వారు నిలబెట్టారు అరణ్యంలో, ఈనాడు మీరు నిలబెడతారు నన్ను కల్వరి కొండ మీద. ఈ కల్వరి కొండ మీద నన్ను నిలబెట్టినప్పుడు ప్రతి ఒక్కరూ దేన్ని చూడాలి? నిదానించి చూడాలి. నన్ను ఎలా చూడాలి?
నా తలంపులతో, నా ఆలోచనలతో నేను చేసిన పాపాలకు ఆయనకు శిక్ష పడింది, ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. నా చేతులతో చేసిన పాపాలను బట్టి ఆ చేతులకు శీలలు కొట్టారు, పాదములకు కొట్టారు శీలలు. చివరికి ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడో లేదో పరిశీలించడానికి బల్లెపు పోటును ఆయన కడుపులో పొడిచారు. నిదానించి శిలువ మీద వేలాడుచున్న ప్రభువును చూస్తే మనకు అర్థమవుతుంది, పాపము చేసినది నేను, నా పాపమును ఆయన స్వీకరించాడే అని సంఖ్యాకాండం 21లో కనబడుతున్న ఆ ఇత్తడి సర్పంతో ప్రభువు పోల్చుకుంటున్నాడు అక్కడ. ఇదిగో ఇమ్మానుయేలు, ఆ ఎమ్మాయి మార్గంలో ఈ విషయాలను ఆ ఇద్దరికి బోధిస్తున్నాడు. మోషేయు సమస్త ప్రవక్తులను ఇవన్నీ నా గురించే రాశారని. చూద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట, క్రీస్తు మన కోసము శాపమై అని చూడండి. క్రీస్తు మన కోసము శాపమై అని క్రింద ఫుట్ నోట్లో శాపగ్రాహి అయి అన్నది చూడండి. శాపగ్రాహి అయి, ఎలాగైతే అరణ్యంలో సర్పపు కాటు పడిన ప్రతి ఒక్కరూ మోషే గారు నిలబెట్టిన ఇత్తడి స్తంభము, ఆ స్తంభం మీద నిలబెట్టిన ఇత్తడి సర్పాన్ని చూస్తూ వీరి విషయాన్నంతటినీ ఆ ఇత్తడి సర్పం స్వీకరిస్తున్నట్లుగా, అదొక నీడలాగా, అదొక ఛాయలాగా మనకు చూపిస్తుంటే, నిజస్వరూపం ఎక్కడ జరుగుతుందంటే ఈ భూలోక ప్రజలందరినీ, లోకమంతటినీ ఈ ఆది మహాఘట సర్పమును ఈ అపవాది వాడు కాటు వేసి ఉండగా, ఈ పాపపు విషపు కాటులో నుండి విడిపించడానికి నిశ్చయముగా మన పాపములను, రోగములను, వ్యసనములను ఆయన మోసెను, భరించెను. వాడికి ఏం పేరట? సాతాను, అపవాదికి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 9వ వచనం, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడును, అది భూమి మీద పడద్రోయబడెను. అలా పడద్రోయబడిన తర్వాత ఎలా వస్తున్నాను అంటే బహుక్రోధము కలిగి, 12వ వచనంలో అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడే నీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. బహుక్రోధము గలవాడై మనలందరినీ పాపములోనికి వాడు దింపి ఉండగా ముంచివేసి ఉండగా, వాడి కాటు నుండి మనల్ని విడిపించి మన పాపములను బట్టి, పాపము లేని వాడైనటువంటి ఆయన మన పాపములను మోసాడు, స్వీకరించాడు, శాపగ్రాహిగా మారిపోయాడు. శాపం మనకొచ్చింది, పాపం వలన వచ్చు జీతం మరణమని, పాపము చేయి ప్రతి వాడు మరణంలోనికి వెళ్ళిపోతాడని. కానీ మరణము నుండి మనల్ని తప్పించడానికి మన పాపములను ఆయన ఎలా స్వీకరించాడు చూడండి. మ్రాను మీద వేలాడుచు సిలువ మీద ఆయన బలవడానికి గల కారణం ఏంటి? ఆయన ఏదో పెద్ద నేరాలు, తప్పులు, పాపాలు చేశాడని ఆయన సిలువ మీద వేలాడదీయబడ్డా? కాదుగా. మనము చేసిన పాపాలే, మనం చేసిన పొరపాట్లే. భూమి మీదికి వచ్చిన ఏ వ్యక్తి కూడా గుండె మీద చేయి వేసుకుని నేను ఏ తప్పు చేయలేదు అనే పరిస్థితి లేదు. ఈ లోకంలో ఉన్న ప్రభుత్వాలకు, చట్టాలకు మనిషి దొరకకపోయినా దేవుని చట్టానికి అది దొరుకుతాడుగా. హృదయాంతరింద్రియములను ఎరిగిన దేవునికి సమస్తము తెలుసుగా. అన్ని ఎరిగినటువంటి దేవుని చేతుల్లో తప్పించుకోవటం అసాధ్యం. జీవము గల దేవుని చేతిలో నుండి మనిషి తప్పించబడటం, తప్పు చేసి తప్పించుకుని తప్పు చేసి తిరిగి ఇష్టం వచ్చినట్టు తిరిగి వచ్చలేని అనుకుంటే తప్పించుకునే అవకాశం లేదు. తప్పు చేసినప్పుడు దేవుని పాదాల చెంత చేరి, ఈ ఇశ్రాయేలు ఎలాగైతే దేవాలయమును రక్షించు అని వచ్చి
మోషే గారి పాదాల వద్దకు చేరారో ఈరోజు ప్రభువు పాదాల వద్దకు మనం చేరి, నా కొరకు నీవు శాపమయ్యావు కదా ప్రభువా, నా రక్షక అని ప్రభువును చూడాలి. యేసు ప్రభువును పరిచయం చేయటానికి ఒకనాడు అరణ్యంలో మోషే గారి చేత దేవుడు ఇత్తడి సర్పాన్ని పెట్టాడు. అక్కడ యేసు ప్రభువును ఇత్తడి సర్పంతో పోలిస్తే చాలా కష్టంగా అనిపిస్తుంది కదా. యేసు ప్రభు సర్పం అంటున్నాడు ఏంటి అని అంటే దాని భావం అర్థం చేసుకోవాలి. ఏంటి భావం? ఎలాగైతే వీరికి పడిన విషపు కాటును ఆ ఇత్తడి సర్పము స్వీకరించిందో అది సూచనగా చూపిస్తూ, ఇదిగో రానున్న రోజుల్లో మీ మీదికి వచ్చిన ఈ శాపమంతా, ఈ విషమంతా నా కుమారుడు స్వీకరించబోతున్నాడు. పాపం లేనివాడుగా ఉన్న ఆయన నా కుమారుడు మీ కొరకు పాపాలను మోయబోతున్నాడు అనే సందేశం ఇవ్వటానికే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఆ భావం వచ్చింది. ఒక మాట మనం చూసాం ఇందాకనే, మరొకసారి చూద్దాం. 21 వచ్చిన 5:21 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21. పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఆయనను మన కోసము పాపముగా చేసెను అంటే దాన్ని బట్టి ఆయన పాపాలు వేసి సిలువెక్కాడనేది కాదు. మన పక్షాన, మన తరపున నిలబడి అడుగుచున్నాడు, ఇదిగో సర్వలోక పాపములు నేను మోసానుగా, ఇక నీతో సమాధానపరచుకో అని మన తరపున ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడు అక్కడ. ఇలా సంఖ్యాకాండంలో ఆ ఇత్తడి సర్పం గురించి మాట్లాడుతూ, ఆ ఇత్తడి సర్పం ఎలాగైతే వీరి విషయాన్ని స్వీకరించిందో, సర్వలోక పాపములను నేను స్వీకరించాను, మీ మీద శిక్ష పడకుండా తప్పించడానికి నేను మ్రాను మీద వాటిని మోసాను అని ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేల్ ఆ ఇద్దరితో చెబుతున్నాడు అని అనుకుంటున్నారా? ఆ ఇద్దరితోనే కాదు, సర్వలోక ప్రజలతో అదే మాట్లాడుతున్నాడు. అలా సర్పం గురించి యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఈ ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. మనందరికీ బాగా తెలిసిన ఒక వచనం తెలుసుగా, 2 పదాలు చెబుతాను. 2 పదాలు చెబితే మీరు మొత్తం వాక్యం అంతా చెప్పేస్తారు. చూడండి, ఆ 2 పదాలు ఏంటో తెలుసా? దేవుడు లోకమును, ముగించడం తర్వాత మిగిలినది ఎంతో ప్రేమించాను. దేవుడు లోకమును అని అంటేనే ఆ మిగిలిన సెంటెన్స్ మీరు పూర్తి చేయగలుగుతున్నారు చూసారా? మిగిలిన వాక్యాన్ని మీరు పూర్తి చేస్తున్నారు చూసారా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాబట్టి ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానికి యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. ఈ మాట ఎప్పుడు వచ్చింది అనుకుంటున్నారు? క్రైస్తవ సమాజంలో మరియు క్రైస్తవేతరులు కూడా బాగా తెలిసిన వచనాల్లో ఈ వచనం ఒకటి. ఏంటి వచనం? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్న ఈ వచనం ఎప్పుడు బయలుదేరిందంటే, ఇప్పుడు మనం చూసిన సంఖ్యాకాండం 21లో సర్పమును గూర్చిన వివరణ, సర్పమును గూర్చిన విషయం యేసు ప్రభు ప్రస్తావించిన వెంటనే మాట్లాడుతున్న మాటలు అవి. చూద్దాం. అది 14 నుండి 16 చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 14 నుండి 16. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకములో ఎందరైతే నివసిస్తున్నారో వారందరి మీద ఈ ఆది ఘట సర్పమును, ఈ అపవాది కాటు వేయక ఆ అందరి పాపములను నేను స్వీకరించి శాపగ్రాహిగా మారాను. శాపగ్రాహిగా మారిపోయాను. ఎలాగైతే ఆ స్తంభం మీద సర్పము కాటుపడినప్పుడు, అనగా ఈ మనుషులకు కాటుపడినప్పుడు వారు ఆ సర్పాన్ని చూసి రక్షణలోనికి వచ్చారో, ఇదిగో నీవు కూడా ప్రభు వైపు చూడు. సిలువను గురించిన వార్త తెలుసుకో ఒకసారి. సిలువ మీద యేసు ప్రభు మనందరి పాపములను మోసాడని నమ్ము. ఆయన పాదముల చెంత చేరి నా పాపముల కొరకు నీవు బలి అయ్యావా ప్రభువా అని ఒక్కసారి కన్నీటి పర్యంతమై ఆయన పాదముల చెంత చేరి ఒప్పుకో. నా కొరకు నీవు శాపగ్రాహిగా మారిపోయావు ప్రభువా.
అదే ద్వితీయోపదేశకాండం 21లో ఒక ప్రవచనం చూడండి ఒకసారి. మోషే గారు బ్రతుకున్న కాలంలో ఒక ప్రవచనం రాయబడింది. అది ద్వితీయోపదేశకాండం 21, 22-23 వచనాలు. 22-23 వచనాలు. మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రి వేళ మ్రాను మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు. గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండాన్నట్లు అగత్యముగా ఆ దినమున వారిని పాతిపెట్టవలెను. ఈ వాక్యాన్ని బట్టి యేసు ప్రభు శిలువ మీద కన్ను మూయటం ఆలస్యం, వెంటనే తీసుకెళ్ళి వారి సమాధిలో ఆయన దేహాన్ని పాతిపెట్టడం జరిగింది. వేలాడదీయబడిన వాడు దేవుడికి శాపగ్రస్తుడట. మరణ శిక్షకు తగిన పాపం ఒకడు చేయగా అతని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల. ఇంతకు మరణ శిక్షకు తగిన పాపము ఏది కూడా ఇతరుల్లో కనబడట్లేదు అని పిలాతు యేసుప్రభు విషయంలో చేతులు కడిగి వేసుకోలేదా? ఇతని మరణంలో నాకు ఏ సంబంధము లేదని చేయి కడిగేసుకోలేదా పిలాతు? కానీ మన కొరకు ఆయన ఏమయ్యాడు? శాపగ్రాహిగా మారిపోయాడు. మన కొరకు పాపముగా చేయబడ్డాడు. ఆలోచించండి. ఈ విషయాలు మనకు ఎప్పుడు అర్థమవుతాయంటే, యేసుప్రభు శిలువ త్యాగం గురించి మనం విని 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 మనకు అలవాటైపోయి ఉంటుంది. నా కొరకు ఆయన బలయ్యాడు, నా కొరకు ఆయన శిలువ మీద నా పాపములను మోసి బలయ్యాడు, శాపగ్రాహిగా మారిపోయాడు. ఇవన్నీ విని విని ఓయ్ మామూలే కదా, ఎప్పుడు వినేదే అని అనుకుంటుంటారు. కానీ ఒకసారి ఆలోచించండి. మనమున్న ప్రాంతాలలో నా అన్నవారు, మన రక్త సంబంధికులు, మనవారు ఒక్కొక్కసారి ఏదో ఒక జబ్బుతోనో రోగంతోనో పడినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కిడ్నీ సమస్యతో బాధపడచ్చు, కిడ్నీ మారిస్తే తప్ప ఇతను బ్రతకడన్నప్పుడు ఆ ఇంటికి సంబంధించిన రక్త సంబంధులలో ఎవరో ఒకరు కిడ్నీ ఇచ్చారనుకోండి, ఆ పొందుకున్నవాడు లేదా పొందుకున్నవారు జీవితాంతం ఇచ్చిన వ్యక్తికి రుణపడి ఉండరా? నా కొరకు తన శరీరంలో ఉన్న ఒక అవయవాన్ని తీసి నా శరీరంలో పెట్టారే, ఎంత ప్రేమ చూపించారు నా అన్న, నా తమ్ముడు, నా చెల్లి, నా అక్క. నేనంటే వారికి ఎంత ఇష్టమని ఆ ఒక్క అవయవాన్ని అలా ఇచ్చినప్పుడు అలా జ్ఞాపకం చేసుకుంటామే. లోకమంతటి కొరకు యేసు ప్రభు చేసిన ప్రేమ మనకు అర్థం కాకపోతే ఎప్పుడు అర్థమవుతుందంటే, యేసు ప్రభు శిలువ త్యాగం, ఆయన చూపిన ప్రేమ. ఇంకొద్ది క్షణాల్లో మనం కన్ను మూస్తామన్నప్పుడు రోగశయ్య మీద పడిపోయి చివరి క్షణాల్లో ఊపిరి పీలుస్తుండగా నేను దేవుని దృష్టిలో అంగీకరించబడేదానిగా ఉన్నానా లేదా, అంగీకరించబడేవాడిగా ఉన్నానా లేదా? అప్పుడు ప్రారంభమవుతుంది మన పరిస్థితి. నేను ఏ స్థితిలో ఉన్నాను? అవును పిల్లరా, ఆది మహాఘట సర్పాన్ని ఢీకొనడానికి ఒకనాడు ఇదిగో సూచనప్రాయంగా ఇతడి సర్పం అరణ్యములో మోషే గారి చేత నిలబెట్టబడితే దాని నిజస్వరూపమే యోహాను సువార్త 3:14లో ఆ సర్పం ఎలాగైతే నిలబెట్టబడిందో నేను ఈ ప్రపంచం కొరకు అలా నిలబెట్టబడబోతున్నాను. నా వైపుకు తిరగండి, నా వైపుకు చూచి మీరు రక్షణలోనికి రండి. మనల్ని ఏమంటున్నాడు చెప్పండి? ప్రాణత్యాగం చేయమంటున్నాడా? మన కొరకు మళ్ళీ మనము మన కొరకు మళ్ళీ సిలువ ఎక్కాల్సిన అవసరం ఉందా? దేవునికి వ్యతిరేకంగా పాపం చేసింది మనం చేయవలసిందంతా ఏంటి చెప్పండి? దేవుని దగ్గరికి వచ్చి నేను తప్పు చేశాను క్షమించు అని అడిగితే ఆయన మనల్ని కాపాడట్లేదా? ఈ విషయాలే ఎమ్మాయి మార్గంలో ఇమ్మాన్యుయేల్గా యేసు ప్రభు సంఖ్యాకాండంలో ఉన్న ఈ ప్రస్తావనను వారిద్దరికి వివరించాడు. అక్కడ అది వారిద్దరికైనా, మనకు కాదా? మనకు కూడా. ఇదిగో మ్రాను మీద వేలాడదీయబడిన యేసు ప్రభువును చూడు. మన కొరకు ఆయన శాపం అయ్యాడు, బలయ్యాడు. ఎవరి విషపు కాటు మన మీద పడింది? మహాఘట సర్పము యొక్క కాటు పడింది మన మీద. ఈ లోకంలో ఏదైనా పొరపాటున ఒక విష పురుగు మనల్ని కరిస్తే, ఒక తేలు కావచ్చు, ఒక జర్రి కావచ్చు, అనుకోకుండా ఏదైనా మన శరీరంలో ఒక పాము కరిస్తే వెంటనే వైద్యుని సంప్రదించమా?
శరీరానికి సర్పపు కాటు పడితే వైద్యుని సంప్రదిస్తున్నామే, ఆత్మకు మరి ఆది మహాఘట సర్పం సాతానుడు అపవాది అన్నవాడు కాటు వేస్తే పరలోక సంబంధమైన వైద్యుని వద్దకు మనం చేరాలిగా. ఎవరా పరలోక సంబంధమైన వైద్యుడు? మన రక్షకుడైన యేసు ప్రభు. మీరందరూ నా వైపుకు చూడాలి అని యేసు ప్రభు ఇచ్చిన సందేశమే మ్రాను మీద వేలాడుతున్న మన రక్షకుడైన యేసు ప్రభు. ఆయన చేసిన బలం జ్ఞాపకం చేసుకుంటూ మనము ఈ సందేశాన్ని ముగించుకొని ప్రార్థన చేసుకొని బల్ల కార్యక్రమంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడైన మా దేవా, మీకు స్తోత్రములు నాయనా. ఇంతవరకు వినిన వాక్యాన్ని బట్టి ఆలోచిస్తే యేసు ప్రభు మా అందరి కొరకు సిలువ మీద బలి శాపగ్రాహిగా మారాట. ఆ సన్నివేశాన్ని, ఆ సంఘటనను మేము జ్ఞాపకం చేసుకుంటూ మ్రాను మీద వేలాడుచున్న ప్రభు యొక్క శరీరాన్ని ఈ కొద్దిసేపట్లో రొట్టె రూపంలో మేము తీసుకోబోచుండగా ప్రభు శరీరం అని మేము భావించి తీసుకునేలాగా సహాయం చేయండి తండ్రి. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఇంతవరకు వాక్యం విషయంలో చేసిన సహాయానికి స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.